శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీ మాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్రనామాల ప్రతి పదార్థాలు తెలుసుకుంటున్నాం కదా శ్రీ మాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మాత్రం చేయండి. శ్రీ మాత్రే నమః. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. 901 నామము నాదరూపిణి, 5 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు నాదరూపిణ్యే నమః అని చెప్పాలి. నాదము యొక్క రూపిణి రూపముగా ఉన్నది. మనలో కనబడకుండా వినపడకుండా ఉండే చోటు నుండి వినపడేటట్టుగా బయటకు శబ్ద రూపంలో వ్యక్తం చేయడానికి వాయికగా వెహికల్ ఉపయోగపడే దాన్ని నాదము అంటాము. ఈ నాదము యొక్క నేపథ్యము బ్యాక్గ్రౌండ్ మీదే అన్ని రకాల ధ్వనులు, అక్షరాలు, మాటలు, వాక్యాలు ఉచ్చరింపబడి వ్యక్తమవుతాయి. విద్యుత్ మీదనే ఆధారపడి ఫ్యాన్ తిరగడం, రేడియో పలకడం, బల్బు వెలగడం లాంటివి జరుగుతాయి. వీటినన్నిటికీ విద్యుత్ ఎలాంటిదో ఉచ్చరింపబడే అన్ని రకాల శబ్దాలకు నాదం లాంటిది. శబ్దాలకు, ధ్వనులకు వెనుక ఉన్న నాదం యొక్క రూపంగా అమ్మవారు ఉంటుందని ఈ నామం చెబుతుంది. అంటే నాదం మీదనే అన్ని రకాల ధ్వనులు అధ్యారోహణ సూపర్ ఇంపోజ్ చేయబడతాయి అన్నమాట. అంటే అక్షర రూప శబ్దాలకు నాదము పూర్వరూపం అవుతుందన్నమాట. ఒక విధంగా చెప్పుకోవాలంటే ఈ నాదం పాడే పాటకు శృతి లాంటిది. వేదమంతా నాదమయమే, అందుకే వేదాలను శృతులు అన్నారు. శ్రీమాత్రే నమః. మనలో లోపల ఉండే నాదవేదము మనలో 4 రకాలుగా వర్తిస్తుంది. 1 శ్వాస, 2 కంఠనాదము, వాక్యము దాని అర్థము, 3 మనసు, 4 దేహము. ఈ 4 వరుసగా సామవేదము, ఋగ్వేదము, యజుర్వేదము, అథర్వణ వేదము అని పెద్దల చేత సంకేతించబడినాయి. వీనికి సంబంధించిన గ్రంథాలను ఆ ఋషులే పలికి ఉండడం వలన ఆ గ్రంథాలను కూడా వేదాలు అంటారు. సోహంలో ఉన్న శ్వాస ప్రాణానికి ఆధారం కాబట్టి శ్వాసకు సామవేదం సంకేతం కాబట్టి ప్రాణ సామవేద అన్నారు. అంటే ప్రాణమే సామవేదం అని అర్థము. వాక్కుకు ఋగ్వేదము సంకేతం కాబట్టి వాగ్వే ఋక్ అన్నారు. అంటే వాక్కే ఋగ్వేదము అని అర్థం. యజ్ఞానికి సంకల్పం అవసరం. ఈ సంకల్పం మనస్సుకు సంబంధించినది. ఈ సంకల్పాన్ని బట్టే ఉచ్చరింపబోయే వాక్య వివరాలు ఉంటాయి. అలాగే ఈ సంకల్పాన్ని బట్టే చేయబోయే యజ్ఞ వివరాలు ఉంటాయి. అందుకని మనో యజుర్వేద అన్నారు. అంటే మనసు యజుర్వేదం అని అర్థము. రాకారము మీద ఆధారపడేదే రవం లేదా రావం, సామం సూచించే శ్వాస రావం మీద పని చేస్తే అది నాదం అవుతుంది. ఋగ్వేదం సూచించే వాక్కు నాదం మీద ఆధారపడి వ్యక్తమవుతుంది. ఈ విధంగా సామం నుండి ఋక్ సాధింపబడుతుంది. మనము మనచే ఉచ్చరింపబడబోయే మాట ఇవి 2 వరుసగా మొదట్లో తోడిమ పిందెలాగా ఉంటాయి. ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం, శాస్త్రజ్ఞానం పెరిగే కొద్ది పటంలో సూచించినట్లు మనము అనే తోడెమ చిన్నదై పిందె అనే వాజ్మయము పెరిగి పెద్ద కాయల్లాగా అవుతుంది. పటము 1, పటము 2లను చూడాలి. శ్రీమాత్రే నమః. అంటే మనము మన వాక్కుకు ఉపాధి లాంటి వాళ్ళమవుతాము. నాదంలో వివిధ రకాలైన ఉచ్చారణ వ్యత్యాసాలు ఉంటే అవే వివిధ కళలు అవుతాయి. ఈ విధంగా నాదరూపంలో మన నుండి వ్యక్తమయ్యే అమ్మవారి నామాన్ని నాదరూపిణి అన్నారు. అవ్యక్తంగా ఉన్న వాగ్దేవిని మొట్టమొదట బయటకు వ్యక్తపరిచేది నాదం కాబట్టి ఈ నాదమే విశ్వమంతా ఆవరించి అందరి శ్రవణేంద్రియాల చేత గ్రహింపబడుతుంది. ఈ విధంగా బ్రహ్మాండమంతా ఆవరింపబడే నాదాన్ని వేదం అంటారు. ఈ నాద వేద స్వరూపమే అమ్మవారు. ప్రణవంలోని ఆకార, ఊకార, మాకార రూపాలే త్రిమూర్తులు. అయితే ఈ 3 అక్షరాలను సమీకరించుకొని ముందుకు విస్తరిల్లే నాదరూపమే అమ్మవారు అని కూడా సమన్వయం చేసుకోవాలి. నాదం యొక్క రూపంగా ఉన్నది అని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. నాదః ప్రణవ శిరస్థితః తాద్రూప తదుక్తమభియుక్త ఆనందలక్షణం అనాహత నామ్ని దేశాయే నాదాత్మన పరిణతం తవ రూపే ప్రత్యుజ్మేకన మానస పరిచయనమానం సంతే నేత్రగుల్క్యాయ పులకాయచ్చ ధాన్య ఇతి నాదే రూపమాస్య తదుక్తం స్వచ్ఛాందతంత్రే రోదిన్యాఖ్యం యదుక్తం తే నాదసప్తోద్వ సంస్థితం ఇత్యాదిన
తస్యోస్సంగంగత మూర్ధ్వంగమినం పరమం శివం ధ్యాయే తద్వింతానే. శ్రీమాత్రే నమః. నాదరూపిణి కేవల నాదస్వరూపురాలు ప్రణవ శిరస్సునందలి నాదమందు రూపము గలది. ప్రణవము కంటే ఊర్ధ్వభాగమునందు నాదము పుట్టినది. పరమాత్మ నుండి నామాత్మక జగత్తు పుట్టినప్పుడు అన్నిటికంటే ముందుగా కేవల నాదము పుట్టినది. ఆ తర్వాత ప్రణవము పుట్టినది. తర్వాత వేదాలన్నీ కలిగినవి. కావున దాని ప్రణవము కంటే ముందు పుట్టుటయే దాని శిరస్సునందుంటుట అని పెద్దలు చెప్పిరి. ఈ విషయమును దేవి నీ ఆనంద స్వరూపము అనాహత చక్రమందు నాదరూపముగా పరిణమించినది. కొందరు ధన్యాత్ములు తమ మనస్సు అంతర్ముఖంగా చేసుకొని ఆ మనస్సుతో నాదమును పొందుచున్నారు. అప్పుడు వారికి ఆనంద బాష్పాలు గగ్గురుపాటు కలుగును అని చెప్పిరి. వేదనాదమందు రూపము గలది. ఈ విషయము స్వచ్ఛానంత తంత్రమందు నాదమును వర్ణించి నాదమునందనియు ఊర్ధ్వగమనమగు పరమశివ స్వరూపమును ధ్యానము చేయవలెను అని గలదు. 5 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. 902 నామము విజ్ఞాన కలన. 5 అక్షరముల నామం. ఈ నామం అమ్మవారికి నమస్కరించేటప్పుడు విజ్ఞాన కలనాయ నమః అని చెప్పాలి. విజ్ఞానమును కలన కలిగి ఉన్నది. అమ్మవారు నాదస్వరూపిణి అయితే ఆ నాదంలో సమస్త బ్రహ్మాండ విజ్ఞానము బ్రహ్మజ్ఞానం కలిసే ఉంటాయి. అలా విజ్ఞానంతో కూడిన నాదరూపం అని నామంతో సంకేతిస్తారు. పాట నాదమైతే పాడేవాడు విజ్ఞానం అవుతుంది. ఆ రెండు కలిసి ఉన్నవారి అమ్మవారి అన్నిటిలోనూ అందరిలోనూ ఉండే ఏకత్వాన్ని నాదం సూచిస్తే వారిలోని వైవిధ్యాన్ని తెలియజేస్తుంది. విజ్ఞానం అందుకే నాదం యోగం లాంటిది, విజ్ఞానం విశ్లేషణ లాంటిది. శ్రీమాత్రే నమః. ఇలా వైవిధ్యంగా ఉండే వాటిని కలిపే స్వభావము లక్షణము కల వాటిలో కాలాన్ని ప్రాప్రదంగా చెప్పుకోవాలి. అందుకే కాలహ కాలాయత మహ అని గీతాచార్యుడు చెప్పాడు. కాలనం చేయు వారిలో కలనము నేను అని దీని అర్థము. కలనం చేయడంలో మొట్టమొదట వచ్చే కదలిక కాలము, తర్వాత వచ్చేది గుణం. అంటే ఈ రెండు ప్రకృతి నుండే వెలువడతాయి, ప్రకృతిలోకి లీనమవుతాయి. ఉదాహరణ, వేరువేరు కాలాల్లో వేరువేరు గుణాలు గల పదార్థాన్ని ప్రకృతిలోంచి వ్యక్తమవుతాయి. వివిధ గుణాల పదార్థాలని ప్రళయంలో ఒకే సమయంలో ఒకే తత్వంగా ప్రకృతిలో లీనమైపోతాయి. శ్రీమాత్రే నమః. ఈ ప్రక్రియలో ముందు కాలం, తర్వాత గుణాలు కలనం చెందడం జరుగుతుంది. విజ్ఞానంను కలిగి ఉన్నదని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి ప్లీజ్. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ.